మహత్యము 20వ అధ్యాయం ప్రారంభం. మహర్షి అయిన మార్కండేయుని అభ్యర్థనను మన్నించి నందీశ్వరుడు సంతోషంతో ఇలా పలికాడు. వత్స వినుము, అరుణాచల పూజా ఫలమును వివరిస్తాను. ఆదివారం నాడు అరుణాచలుని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధిస్తుంది. సోమవారం కరవీర కస్తూరి పుష్పములతో పూజించిన వారు సత్యలోకమును పొందుతారు. గురువారం నాడు అరుణాచలుణ్ణి తెల్ల తామరలతో పూజిస్తే సిద్ధులతో కూడిన జనలోక నివాసం సిద్ధించును. చంపక పుష్పములతో శుక్రవారం నాడు శోణగిరీచుణ్ణి పూజిస్తే బ్రహ్మర్షులతో కూడి తపోలోకమున నివసించు భాగ్యము కలుగుతుంది. శనివారం నాడు జాతి మల్లికా పుష్పములచే అరుణాగిరి నాదుణ్ణి పూజించిన వారు మహాపాప కర్మలు చేసిన వారై వారికి యమలోక బాధలు ఉండవు. పాడ్యమి నాడు అరుణాచలుని పాయసము నివేదించిన వారికి సదా ధనధాన్యము అభివృద్ధి కలుగుతుంది. విధియనాడు పెరుగన్నం శివునికి సమర్పిస్తే అటువంటి వారు భాగ్యవంతులై సోమపానం చేస్తారు. తదియనాడు అపూపములను వండి నివేదిస్తే జీవితకాలం అంతా దృఢగాత్రులై ఆరోగ్యంగా ఉంటారు. చతుర్థి నాడు పూర్ణకుంభం సమర్పించుకొని అరుణాచలుణ్ణి అర్చించు భాగ్యశాలురకు సకల కోరికలు తీరును. పంచమి నాడు పులగము నైవేద్యం సమర్పించి హరుణ్ణి తృప్తిపరిచితే అక్షయ వైభవం కలుగుతుంది. షష్ఠి నాడు చక్ర పొంగలి సమర్పించిన వారికి సంతానం అవిచ్ఛిన్నంగా కొనసాగును. సప్తమి తిథి యందు నువ్వుల అన్నం నైవేద్యము పెడితే సమస్త రుణబాధల నుండి విముక్తి పొందుతారు. అష్టమి నాడు రాజనాల బియ్యముతో అన్నం వండి నైవేద్యం పెడితే సేవలు ఏమీ చేయకుండానే రాజులను తమ వశం చేసుకుంటారు. నవమి తిథి యందు గోధుమ అన్నమును సోనగిరినాథునికి నివేదిస్తే రాజక్షయాది రోగముల నుండి విముక్తులు అవుతారు. త్రయోదశి నాడు సత్తుపిండ నైవేద్యం పెడితే సదా శాంతియుతంగా జీవించగలరు. చతుర్దశి నాడు వివిధ ఫలములను సోనగిరినాథునకు అర్పింపచేస్తే అజ్ఞాని అయిన మహాపండితుడు అవుతాడు. పౌర్ణమి నాడు పనసపండు ఈశ్వరునికి అర్చించుకున్న వారికి కంటి జబ్బులు ఉండవు. అమావాస్య నాడు కందమూలలను అర్పించిన వారికి శివార్చన చేయువారి పితృదేవతలు సంతృప్తులవుతారు. అశ్వని నక్షత్రమును అరుణాచలేశ్వరునికి వస్త్రములు సమర్పించాలి. సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించిన నాడు సింధూరవార కురువక పాటలి కుటజ నీప జీవంతిక మల్లిక పద్మ దమనక నందివర్ధన కలువ పూలతో అరుణాచలుణ్ణి అర్చించి శివపంచాక్షరిని జపించాలి. పుష్యమాసంలో శివభక్తులైన వారు మహేశ్వరునికి వ్యాహృతులు పలుకుతూ ఆగ్నేయోత్సవం జరపాలి. అరుణాచలములో ఉండే త్రికాలాలలోను సోనగిరిని అర్చించాలి. ఇంకా తెలుపవలసినది ఏమున్నది వత్స అని నందీశ్వరుడు మార్కండేయుని భుజములు తట్టి, స్వర్గ అపవర్గములను ప్రాప్తికి అరుణాచలునికి మించిన దైవము లేడు. అరుణాచల స్మరణ శ్రవణ దర్శన మాత్రములచే మానవుడు పునీతుడు అగుట నిశ్చయము. ఈ క్షేత్రములో జన్మించిన వారికి ఈ జన్మయందు సమస్త భోగములు, మరణానంతరము ముక్తి సిద్ధము. ఇతర ప్రదేశములలో మరణించిన వారు మహాపాపులైన వారికి అరుణాచలములో శ్రాద్ధకర్మ చేయబడితే అపవర్గం సిద్ధించును. అయోధ్య, మధుర, కాశీ, మాయా, అవంతిక, ద్వారకల కన్నా అరుణగిరి అత్యంత విశిష్టమైనది అని పలుకుచున్న శిలాదపుత్రుడైన నందీశ్వరుణ్ణి చూసి మార్కండేయ మహర్షి, దేవ మహనీయ కీర్తి అంతా మేము అరుణాచల మహత్యమును ఇంకా వినగోరుచున్నాము అన్నాడు.